హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 25. దియా ఫ్యాన్స్ పేరుతో జరుగుతున్న సోషల్ మీడియా వార్ వల్ల దియాకి నష్టం జరిగే అవకాశం పెరుగుతూ ఉండడంతో ఆమె మేనేజర్ వచ్చి సోషల్ మీడియాలో ఒక అపాలజీ వీడియోను అప్లోడ్ చేయమని చెప్పాడు. అలాగే దానికి సౌరభ్ సపోర్ట్ కూడా తీసుకోవాలని అడిగాడు. దాని గురించి మాట్లాడడానికి సౌరభ్కి కాల్ చేసింది దియా. అప్పటికే సౌరభ్ మేనేజర్ కూడా అతనికి కాల్ చేసి ఈ విషయంలో దియాకి సపోర్ట్గా మాట్లాడమని, అప్పుడే నువ్వు కూడా ఫోకస్లోకి వస్తావని అతని బ్రెయిన్ వాష్ చేశాడు. లాభనష్టాలన్నీ బేరేజ్ వేసుకున్న సౌరభ్ కూడా ప్రస్తుతం అందరి ఫోకస్ తన పైకి మళ్ళాలి అంటే తాను దియాకి సపోర్ట్ చేయడం బెటర్ అని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో దియా నుంచి కాల్ రావడంతో కొంచెం చిరాకు పడుతూనే కాల్ లిఫ్ట్ చేసి చెప్పు దియా అని అన్నాడు. నీకు విషయం తెలిసే ఉంటుంది కదా, మన కంపెనీ నన్ను అపాలజీ వీడియో చేయమని చెబుతున్నారు. అలాగే దానికి నీ సపోర్ట్ కూడా ఉంటే బెటర్ అని వాళ్ళ సజెషన్. నువ్వేమంటావు అని అడిగింది. ఇప్పుడు కంపెనీని కాదని సౌరభ్ ఏం చేసినా అతనికి ఏ అవకాశాలు రాకుండా పోతాయి. పైగా అతనికి అందులో ప్రాఫిట్ కూడా ఉందని అతను ఎప్పటికే డిసైడ్ అయ్యాడు. కాబట్టి తప్పకుండా నా సపోర్ట్ నీకుంటుంది అని అన్నాడు. ఆ మాట వినగానే దియా ముఖం సంతోషంతో విప్పారింది. వెంటనే ఆనందంగా థ్యాంక్ యూ సౌరభ్, రేపు ఉదయాన్నే నేను హాస్పిటల్లో ఉన్నట్లు సీన్ క్రియేట్ చేసి ఒక వీడియో చేయబోతున్నాం. నువ్వు కూడా లొకేషన్కి వచ్చాయి, ఆ తర్వాత ఇద్దరం కలిసి షూట్కి వెళ్దాం అని చెప్పింది. ఓ, అంటే ఇప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ దియాతో ఒక ఫేక్ డ్రామా చేయించబోతుంది అని అనుకున్న సౌరభ్ అయిష్టంగానే సరే దియా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత వెంటనే అదితి, ఇప్పుడు నేను దియాకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే నా కెరీర్కి ప్రాబ్లం అయ్యేలా ఉంది. ఆ భయంతోనే నేను తనకి సపోర్ట్ చేస్తున్నాను, అంతే తప్ప పర్సనల్గా నా సపోర్ట్ ఎప్పుడూ నీకే అని టైప్ చేసి అదితికి మెసేజ్ చేశాడు సౌరభ్. తర్వాత రోజు ఉదయాన్నే రెడీ అయ్యి మేనక షూట్కి వెళ్ళింది. దియా సౌరభ్ ఇద్దరూ 2 అవర్స్ లేటుగా వస్తానని పర్మిషన్ తీసుకున్నారు. అందుకే ముందుగా నీ షూట్ కంప్లీట్ చేద్దాం అని గణేష్ చెప్పడంతో సరేనంటూ ఒప్పుకున్న మేనక తన షూట్ స్టార్ట్ చేయడానికి మేకప్ వేసుకుంటూ ఉంది. ఇంతలో షూట్ స్టార్ట్ అయిందా అంటూ అక్షిత్ నుండి మెసేజ్ రావడంతో అది చూసి నవ్వుకొని మీ ఆఫీస్ స్టార్ట్ అవ్వలేదా అని రిప్లై ఇచ్చింది మేనక. ఆఫీసులోనే ఉన్నాను, కానీ అనుకోకుండా నీకు సంబంధించిన ఒక మెసేజ్ చూశాను, నీకు చెప్పాలని పింక్ చేశాను అని అన్నాడు అక్షిత్. నాకు సంబంధించిన మెసేజ్నా? ఆశ్చర్యార్థకంతో అడిగింది మేనక. అవును, నీ ఓల్డ్ సిమ్ కార్డ్ నా ఫోన్లో వేశాను. నిన్న రాత్రి ఆ నెంబర్కి ఒక మెసేజ్ వచ్చింది, ఒకసారి నువ్వే చూడు అంటూ సౌరభ్ రాత్రి పంపిన మెసేజ్ను మేనకకు ఫార్వర్డ్ చేశాడు అక్షిత్. ఆ మెసేజ్ చూసిన మేనక, ఇప్పుడు ఈ చెత్తను నాకు పంపడంలో మీ ఉద్దేశం ఏంటి? అవన్నీ నాకు పంపాల్సిన అవసరం లేదు, వాటి నుండి దూరంగా ఉండడానికే కదా సిమ్ మార్చింది. ఆ మెసేజ్ని ఎలా డీల్ చేస్తారో అది మీ ఇష్టం, మళ్ళీ ఇలాంటివి నాకు పంపకండి అని రిప్లై ఇచ్చింది మేనక. అది చూసిన అక్షిత్ పెదాలపై చిన్న నవ్వు వచ్చింది. ఆ తర్వాత సౌరభ్ పంపిన మెసేజ్ ఓపెన్ చేసి అతను చెప్పిన విషయానికి ఒప్పుకుంటున్నట్లుగా ఓకే అని థమ్సప్ గుర్తుతో పాటు పంపించాడు. అదే సమయంలో హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంది దియా. అద్దంలో ముఖం చూసుకుంటూ ఫేస్ ఇంకొంచెం డల్గా ఉండాలి, ఇలా వచ్చి ఐస్ కింద ఇంకొంచెం డార్క్ చేయి అంటూ పక్కనే ఉన్న మేకప్ అసిస్టెంట్ని పిలిచి మేకప్ సెట్ చేయించింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న కెమెరా వైపు చూసి రెడీ అని కెమెరామెన్తో చెప్పి ముఖంలో ఎక్స్ప్రెషన్ దీనంగా పెడుతూ హలో మై డియర్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్, 2 రోజులుగా నేను ఆన్లైన్లో జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకొని నాకు చాలా బాధగా అనిపించింది. నా ఫ్యాన్స్ అందరినీ సంయమనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. నాపై ఉన్న అభిమానంతో మీరు ఇతర ఆర్టిస్టుల అభిమానులను దూషించకండి. నాకు హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను దీని గురించి ముందుగా స్పందించలేకపోయాను. ఇప్పుడు కూడా హాస్పిటల్ నుండే మీతో మాట్లాడుతున్నాను. ఇక ఈ గొడవలను ఇంతటితో ఆపమని నా ఫ్యాన్స్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనివలన ఎవరైనా బాధపడి ఉంటే నా అభిమానుల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటూ నీరసంగా మాట్లాడింది. అదే సమయంలో పక్కనే కొంచెం దూరంలో నుంచొని ఉన్నాడు సౌరభ్. అప్పుడే అక్షిత్ పంపిన ఓకే అనే మెసేజ్ రావడంతో అదితి తనకు రిప్లై ఇచ్చిందని సంతోషపడిపోయాడు. ఆ తరువాత సౌరభ్ కూడా కెమెరా ముందుకు వెళ్ళి
జరిగిన సంఘటనలన్నీ దియాను బాగా కలిచివేశాయని, అందుకే ఆమె హెల్త్ డిస్టర్బ్ అవడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని, అందరూ కొంచెం ఓర్పుగా ఉండాలని ఆడియన్స్ను అడిగాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడిన ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు దియా మేనేజర్ అండ్ టీమ్. అది చూసిన సనా ఆ మధ్యాహ్నం లంచ్ చేస్తున్న మేనక దగ్గరికి వెళ్ళి, మేడం చూడండి, మహానటి దియా కొత్త ప్లాన్ ఏదో వేసింది అంటూ ఆ వీడియో చూపించింది. అది చూసి నవ్వుకున్న మేనక, జనాల్లో సానుభూతి పొందడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది అని అంది. అవును మేడం, ఆ సౌరభ్ కూడా ఈమెకు వంత పాడుతున్నాడు. ఇతను మరీ ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉంటున్నాడు? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లు డబల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఒకవైపు ఆ దియా ఇష్టం లేదంటాడు, మళ్ళీ ఆమెను సపోర్ట్ చేస్తాడు. మరోవైపు మిమ్మల్ని డిన్నర్కి కాఫీకి పిలుస్తూ మీకు దగ్గర అవడానికి ట్రై చేస్తాడు. అసలు ఇతని ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు అని అంది సనా. ఆమె మాటలకు మేనక నవ్వి, కూల్ సనా, వాడొక దారం లేని గాలిపటం లాంటివాడు. గాలి ఎటు వీస్తే అటు ఎగురుతాడు. అతని గురించి సీరియస్గా తీసుకోవాల్సిన పనిలేదు. ఇక పద, షూట్ టైం అవుతుంది అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకొని క్యారవాన్ దిగి షూటింగ్ స్పాట్కి వెళ్ళింది మేనక. సనా కూడా ఆమె వెనకే నడుస్తూ, మేడం నేనొకటి అబ్జర్వ్ చేశాను. అక్షిత్ సార్ మీకిచ్చిన కొత్త సిమ్ నెంబర్, ప్రస్తుతం అక్షిత్ సార్ వాడే నెంబర్ రెండూ చాలా దగ్గరగా ఉన్నాయి. లాస్ట్ డిజిట్ ఒక్కటే వేరు, మిగతా నెంబర్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయి అని చెప్పింది. "హ్మ్" అని మాత్రమే అంది మేనక. నిజంగా అక్షిత్ సార్ చాలా రొమాంటిక్ మేడం, నడుస్తూనే గాల్లో చూస్తూ ఎగ్జైటింగ్గా అంది సనా. ఆ మాటకు మేనక ఒక క్షణం ఆగి ఆమె వైపు చూసి, రొమాంటిక్నా? ఇందులో రొమాన్స్ ఎక్కడుంది అని అర్థం కానట్లుగా అడిగింది. అయ్యో మేడం, మీరు రొమాంటిక్ అవునో కాదో కానీ అక్షిత్ సార్ మాత్రం చాలా రొమాంటిక్. ఎంత రొమాంటిక్ కాకపోతే మీ ఫోన్ నెంబర్ను కూడా పక్క నుండేలా చూసుకుంటారు. అలా చేశారంటే అర్థమేంటి? మీరు ఎక్కడున్నా తన పక్కనే ఉండాలనే ఫీలింగ్ అక్షిత్ సార్లో ఉందనే కదా అని ఉత్సాహంగా కళ్ళు పెద్దవి చేస్తూ చెప్పింది సనా. ఆమె చెప్పిన లాజిక్ నిజమో కాదో తెలియకపోయినా ఒక క్షణం పాటు మేనకకి కూడా ఆ ఫీలింగ్ తెలియని సంతోషాన్ని కలిగించింది. అయినా కొంచెం కూడా బయటపడకుండా సైలెంట్గా ముందుకు నడిచింది. అయ్యో, మీరింత డల్గా ఉన్నారేంటి మేడం? పోయిన జన్మలో ఎటూ బిజినెస్లో బిజీగా ఉండి అక్షిత్ సార్ను పట్టించుకొని ఉండరు. ఈ జన్మలో మీకు మళ్ళీ లక్ కలిసొచ్చి ఇద్దరు దగ్గరయ్యారు. ఇప్పుడైనా ఛాన్స్ వాడుకోండి. అదే మీ ప్లేస్లో నేనుంటేనా అంటూ లొడలొడ మాట్లాడుతున్న సనాను అడ్డుకుంటూ, ఇక చాలు, షార్ట్కి టైం అయింది. ఈ పిచ్చిగోల ఆపి వెళ్ళి నెక్స్ట్ సీన్కి మనకేమేం కావాలో చూడు అని సీరియస్గా చెప్పింది మేనక. దాంతో సనా నోరు మూతపడింది. సరే అన్నట్లు కేవలం తల మాత్రమే ఊపి అక్కడి నుండి తుర్రుమంది. వెళ్ళిన ఆమె వైపు చూసి నాటి గర్ల్ అనుకొని నవ్వుకుంది మేనక. అదే సమయంలో హాస్పిటల్ నుండి డైరెక్ట్గా షూట్కి వచ్చారు సౌరభ్, దియా. వాళ్ళిద్దరినీ చూడగానే కాసేపటి క్రితం సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో ఉన్నదంతా అబద్ధమని అక్కడున్న అందరికీ అర్థమైంది. కానీ ఎవరూ బయటికి మాట్లాడటం లేదు. షూట్ స్టార్ట్ అవ్వడం, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు ప్లే చేయడం ఎప్పటిలాగానే జరిగిపోయింది. సాయంత్రం అవుతుండగా బ్రేక్ రావడంతో సనా పరిగెత్తుకుంటూ మేనక దగ్గరికి వచ్చి సంతోషంగా, మేడం ఇది చూడండి, గ్లోరీ ఈ సంవత్సరం తమ కొత్త అంబాసిడర్స్ లిస్టును మీడియాలో రిలీజ్ చేసింది అంటూ ఆ పోస్టును మేనకకు చూపించింది. అది గ్లోరీ కంపెనీ చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్. సింపుల్గా, ద న్యూ బిగినింగ్స్ విత్ గ్లోరీ ఆసియా పసిఫిక్ అంబాసిడర్ మిస్ అదితి అంటూ రాసి దాని కింద స్విమ్మింగ్ పూల్లో నీటి మధ్యలో నుంచి లేచి షార్పుగా చూస్తున్న అదితి ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చేసి 1 గంట అవుతుంది. ఈలోగానే అది ఇంటర్నెట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఎక్కువ మంది ఆ న్యూస్ చూసి షాక్ అయినట్లుగా ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆమెను కంగ్రాచ్యులేషన్స్తో ముంచెత్తుతున్నారు. అదంతా చూసిన మేనక, ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది అని అంటూ తన మొబైల్ తీసుకొని అదితి అకౌంట్లో లాగిన్ అయ్యి ముందుగా గ్లోరీ టీంకి కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత తన అభిప్రాయాలను ఇలా రాసింది. మన దగ్గర టాలెంట్, స్కిల్ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనం మరొకరి అవకాశాలను బలవంతంగా లాక్కోవాల్సిన పని లేదు. ఇక్కడ టాలెంట్కి మాత్రమే గుర్తింపు. అలాగే
ఫ్యాన్స్ పేరుతో జరిగే సోషల్ మీడియా వారికి నేను చాలా వ్యతిరేకం. నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే దానిని ఫాలో అవుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉంటారు. దీని కారణంగా నేను ఒకసారి చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. కానీ ఇప్పుడు అదే మీడియాలో మీ అందరి అభినందనలను అందుకుంటున్నాను. దీన్ని బట్టి చూస్తే మీ అందరికీ ఒక విషయం అర్థమైందని అనుకుంటున్నాను. సమయం మారుతూ ఉంటుంది. అలాగే పరిస్థితులు కూడా మారిపోతాయి. ఈరోజు మీకు చులకనగా కనిపించిన మనిషి రేపు మీకు ప్రత్యర్థి కావచ్చు. కాబట్టి ఎవరిని ఎప్పుడూ కించపరచకండి అని రాసి పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది. నిజమే, కొన్ని రోజుల క్రితం అందరితో వ్యక్తిగత దూషణలకు గురైన అదితి నేడు అందరితో అభినందనలను అందుకుంటుంది. ఇది నిజంగా ఆమె సాధించిన విజయం అంటూ అందరూ ఆమెను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా పొగడడం మొదలుపెట్టారు. అలాగే సౌరభ్ను మెన్షన్ చేస్తూ నువ్వు ఒక డైమండ్ను పోగొట్టుకున్నావు అంటూ అతన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. కొద్ది క్షణాల్లోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జరుగుతున్నదంతా చూస్తూ దియా ఓర్వలేక తనలో తానే అసూయతో రగిలిపోతూ ఉంది. ఇక సౌరభ్ అయితే ఆగలేక నేరుగా మేనకకు ఎదురుగా వెళ్ళి, అదితి, నువ్వింకా ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ జరిగిన దానికి నేను నీకు సారీ చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని ప్రస్తావించి మమ్మల్ని మళ్ళీ బ్లేమ్ చేస్తున్నావు. ఇదంతా అవసరమా అని అడిగాడు. తన ముఖానికి టచప్ చేసుకుంటున్న మేనక కనీసం అతని ముఖం వైపు కూడా చూడకుండా, నువ్వు చేయాల్సిందంతా చేసి ప్రైవేట్గా వచ్చి సారీ చెప్పినంత మాత్రాన అంతా ముగిసిపోయిందని అనుకోకు సౌరభ్. ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. మీరు మన ప్రైవేట్ చాట్ను మీడియాలో రిలీజ్ చేసిన రోజు నేను మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటానో ఆ రోజు నువ్వు ఇలా వచ్చి ప్రశ్నించలేదే. అప్పుడు అనుభవించిన బాధ నాది, ఇప్పుడు అనుభవించాల్సిన టైం మీది. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే మీ ఇద్దరూ మీరు చేసిన తప్పును బహిరంగంగా ఒప్పుకొని నాకు అందరి ముందు క్షమాపణ చెప్పాలి. అప్పుడే ఇదంతా ఆగుతుంది అని డైరెక్ట్గా చెప్పేసింది. దాంతో సౌరభ్ పిడికిలి బిగించి ఆమె వైపు సీరియస్గా చూశాడు తప్ప ఇంకేం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి తిరిగి దియా దగ్గరికి వచ్చాడు. ఏమంటుందా పొగరబోతూ పళ్ళు బిగిస్తూ అతన్ని అడిగింది దియా. మనం బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఇదంతా ముగిసిపోదని చెబుతుంది అని చెప్పాడు సౌరభ్. అతని మాటలు విన్న దియా కోపంగా చూస్తూ, నిజంగా దానికి పిచ్చి పట్టింది, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అంటూ కుర్చీపై పిడికిలతో గట్టిగా కొడుతూ, చెప్తా దీని సంగతి అని మనసులోనే అనుకుంది దియా. ఆ తర్వాత వెంటనే తన మేనేజర్కి కాల్ చేసి, వెంటనే ఆదితిని స్పాన్సర్ చేస్తున్న కంపెనీతో మాట్లాడండి. ఇప్పటికే చాలా ఎక్కువ చేసింది. తను పాత విషయాలను మళ్ళీ పోస్ట్ చేసి మా రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది. ఇలా అయితే ఆర్టిస్టులుగా మాకు, మమ్మల్ని స్పాన్సర్ చేస్తున్న మీ కంపెనీకి ఇద్దరికీ చెడ్డ పేరు వస్తుంది అంటూ రెచ్చగొట్టింది. ఓకే, నేను చూస్తాను అని మేనేజర్ చెప్పడంతో కాల్ కట్ చేసిన దియా కన్నింగా నవ్వుతూ, ఇప్పుడు నువ్వే స్వయంగా సారీ చెప్పడానికి వస్తావు, అప్పుడు చూస్తా ఈ పొగరంతా ఏమవుతుందో అని అనుకుంది. మరోవైపు షూట్ అయ్యాక సనా మధ్యలోనే దిగి వెళ్ళిపోవడంతో నేరుగా హోటల్కి వెళ్ళిన మేనక తన రూమ్ డోర్ ఓపెన్ చేయబోయింది. కానీ అప్పటికే డోర్ ఓపెన్ అయినట్లు ఉండడంతో నుదురు చిట్లిస్తూ లోపలికి అడుగుపెట్టింది. అక్కడ ఎదురుగా సోఫాలో కూర్చొని ఉన్న అక్షిత్ డోర్ తీసిన ఆమెను చూడగానే నవ్వుతూ హాయ్ అని పలకరించాడు. ఇది నా రూమ్ అన్నట్లు నాకు గుర్తు. ప్రతిసారి మీరు నా రూమ్లో ఎందుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతూ లోపలికి వచ్చింది మేనక. నీ రూమ్ అంటే అది నా రూమ్ అనే అర్థం, అందుకే నా రూమ్లోకి నేను రావడానికి నీ పర్మిషన్ ఎందుకు? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు అక్షిత్. ఓ, అయితే ఇప్పుడు తమరెందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగింది మేనక. నువ్వు త్వరగా రెడీ అయితే మనం డిన్నర్కి బయటికి వెళ్దాం అని చెప్పాడు అక్షిత్. ఒక సీఈఓతో కలిసి చిన్న ఆర్టిస్ట్ అదితి ఈ టైంలో డిన్నర్కి వెళ్తే మీడియాకి హాట్ న్యూస్ దొరుకుతుందని మీకు తెలీదా? కనుబొమ్మలు పైకి లేపుతూ అడిగింది మేనక. అందరికీ తెలిసేలా హడావుడి చూస్తూ వెళ్ళడం లేదు, సింపుల్గా వెళ్దాం, నీకేం ఇబ్బంది ఉండదులే, డోంట్ వరీ, వెళ్ళి త్వరగా రెడీ అయ్యి ఈ డ్రెస్ వేసుకొనిరా అంటూ తన పక్కనే ఉన్న డ్రెస్ కవర్ను మేనకకు అందించాడు అక్షిత్. ఆ డ్రెస్ కవర్ ఓపెన్ చేస్తూ, అయితే ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చారన్నమాట అని అంటూనే ఆ డ్రెస్ బయటకు తీసింది. బ్లాక్ టాప్, వైట్ కలర్ హై వేస్ట్ బాటంతో
సింపుల్గా ఉన్న స్మూత్ ఫ్యాబ్రిక్తో పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఉన్నట్లు అనిపించడంతో మేనక వాటిని తీసుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. 10 నిమిషాల్లో రెడీ అయ్యి బయటికి వచ్చిన ఆమెను చూసి, గుడ్, ఈ క్యాప్ కూడా పెట్టుకో అంటూ తాను తెచ్చిన క్యాప్ ఆమెకు ఇచ్చి, తాను కూడా అప్పటి వరకు వేసుకుని ఉన్న కోట్ తీసి సోఫాలో విసిరేసి క్రాఫ్ సరిచేసుకుంటూ, ఇక వెళ్దామా అని అన్నాడు. క్యాప్ పెట్టుకుంటూ అతని వైపు చూసింది మేనక. వైట్ కలర్ క్యాజువల్ షర్ట్లో బ్లాక్ బాటంతో ఎలాంటి హెయిర్ స్టైల్ లేకుండా సింపుల్గా ఉన్న అతన్ని చూస్తుంటే గత జన్మలో అతన్ని యూనివర్సిటీలో మొదటిసారి చూసి లవ్లో పడిన రోజులు గుర్తొచ్చాయి. దాంతో ఆమె పెదాలపై తెలియకుండానే నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? అంత కామెడీగా ఉన్నానా అని అనుమానంగా అడిగాడు అప్పటికే ఆమె నవ్వును గమనించిన అక్షిత్. లేదు, బట్ మిమ్మల్ని ఇలా చూడటం కొత్తగా ఉంది అని చెప్పింది మేనక. అప్పుడప్పుడు కొంతమంది కోసం కొత్త పనులు చేయాలి అని నవ్వుతూ చెప్పి, ఇక వెళ్దామా అని అన్నాడు. "ఉమ్" అని మేనక తల ఊపడంతో ఇద్దరూ కలిసి బయటికి వచ్చి కారెక్కారు. డ్రైవింగ్ స్టార్ట్ చేసిన అక్షిత్ వైపు చూసి, అంకుల్, రేపు నాకు షూట్ ఉంది, మనం త్వరగా తిరిగి రావాలి అని అంది మేనక. నేను నీకు అంత ముసలివాళ్ల కనిపిస్తున్నానా? డ్రైవ్ చేస్తూనే నవ్వుతూ అడిగాడు అక్షిత్. మీరు నాకంటే 7 సంవత్సరాలు పెద్దవారు అంకుల్, మీకు తెలీదా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ పెదవి చివరే నవ్వుతూ అంది మేనక. నువ్వు నాతో ఇలా మాట్లాడే ధైర్యం చేయకు. నాకు కోపం వస్తే ఈ డ్రైవ్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నువ్వు స్వేచ్ఛగా చూడాలనుకున్న ప్రదేశాలను మిస్ అయిపోవచ్చు బెదిరిస్తున్నట్లుగా అన్నాడు అక్షిత్. అంటే నన్ను బెదిరిస్తున్నారా? హౌ మీన్ యు ఆర్ అని కళ్ళు పెద్దవి చేస్తూ అంది మేనక. ఆ మాటకు అక్షిత్ సమాధానం చెప్పకుండా సైలెంట్గా నవ్వాడు. దాంతో మేనక కూడా ఇక మాట్లాడలేదు. కానీ ఆమె మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండిపోయింది. గత జన్మలో ఆమె ఒక పెద్ద సామ్రాజ్యానికి మహారాణిలాగా ఎప్పుడూ ఒంటరిగానే ఉంటూ దూరంగా నిలబడి జనాలను చూస్తూ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే తనకు రెక్కలు ఉన్నప్పటికీ వాటిని విస్తరించుకొని పైకి ఎగరలేని ఒక పక్షిలాగే తనకు తాను ఫీల్ అయ్యేది. అందుకే ఇప్పుడు అక్షిత్ తనను బయటికి తీసుకువెళ్లడం ఆమెకు సంతోషంగా ఉంది. నిజానికి అది చిన్న విషయమే, కానీ ఆమెలాగా ఇప్పటి వరకు బయటికి రాని వ్యక్తికి అది చాలా పెద్ద విషయం. ఆమె ఆలోచనల్లో ఉండగానే నక్లెస్ రోడ్లోకి ఎంటర్ అయిన అక్షిత్ కారును ఓ వైపుగా ఆపి, పద, అలా నడుస్తూ మాట్లాడుకుందాం అని అన్నాడు. దాంతో ఆమె తలెత్తి రోడ్డు వైపు చూసింది. ఆ రోడ్డు మొత్తం జనాలతో నిండిపోయి కిటకిటలాడుతూ కోలాహలంగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి, ఇంతమంది మధ్యలో మనం నడుస్తూ వెళ్ళాలా అని అడిగింది. ఆల్రెడీ చీకటి పడింది, మనల్ని ఎవరూ గుర్తుపట్టే అవకాశం కూడా లేదు, ఇంకేం ఆలోచించకుండారా అంటూనే కారు దిగి మేనక చేతిని పట్టుకొని ముందుకు నడిపించాడు అక్షిత్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.